సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షౌహీర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబేకా జన్ తదితరులైతే ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే మూవీకున్న హైప్ కాంబినేషన్ బట్టి కొన్ని డబ్బింగ్ చిత్రాలు తెలుగులో భారీ బిజినెస్ చేస్తుంటాయి. 2.0, KGF 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 70 కోట్లకు పైగా బిజినెస్ చేశాయి. కానీ ముందు నుంచి కూడా రజనీకాంత్ నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా తెలుగులో 20-30 కోట్లు మాత్రమే బిజినెస్ చేశాయి. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీ కూలీ బిజినెస్ అంతకు ముంచి చేస్తుందనే వార్తలైతే హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజా సమాచారం ప్రకారం కూలీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, నాగవంశీకి చెందిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 40-45 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈ రెండు సంస్థలు కలిసి ఈ చిత్ర రైట్స్ ను దక్కించుకునే అవకాశం అయితే ఉంది.